ఇదే సిగ్గుపడకుండా రొమాన్స్ చేసే టైం వచ్చేసిందని. బాబు అభి, స్పృహ వచ్చిందా నీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రెగ్నెన్సీ ఎంతో కంగారు పడిపోయింది. సరే, స్పృహ వచ్చిందిగా, ఇప్పుడు అంతా సెట్ అయిపోతుంది. దిగులు పడాల్సిన అవసరమే లేదు. మీ ఇద్దరి జంట క్షేమంగా ఉండాలి. ఎవరైనా నేను మీకు ముందే చెప్పాను కదా, నాన్నగారు అని. ఇది ఆయన ఇల్లే. అలాగా? హలో అంకుల్. ఒక్క నిమిషం నాన్న, మీరు ఒకసారి నాతో పాటు రండి. రండి. అరే ప్రజ్ఞ. నాన్న, నేను మీతో చెప్పాను కదా, నేను ఆయనకి భార్య కావడం సాధ్యం కాదు అని. నేను అలా ఎందుకు అన్నాను అంటే, ఆల్రెడీ మా ఇద్దరికి పెళ్ళైపోయింది. ప్రజ్ఞ, ఒకవేళ అభి ఆల్రెడీ పెళ్ళైన వాడైతే మరతను మళ్ళీ పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఎందుకంటే మాకు ఆల్రెడీ పెళ్ళయిందని, నేను ఆయనకి భార్యననే విషయం ఆయన పూర్తిగా మర్చిపోయారు. ఏంటి? అవును నాన్న, కొన్ని నెలల క్రితం ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల ఆయనకి జ్ఞాపక శక్తి పోయింది. ఇప్పుడు చూడండి, ఇంత తతంగం జరిగిన తర్వాత కూడా ఆయన స్వయంగా నాతో అన్నారు, ఆయన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని. అమ్మ ప్రజ్ఞ, నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే, ఇంత ప్రేమించుకునేవాళ్ళు. ఎలాంటి ప్రేమ అంటే, ప్రేమనే మీ జీవితంగా మార్చుకున్నారు. నాకు ఈ విషయం మరీ విచిత్రంగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక పెళ్ళైన పిల్లకి మళ్ళీ పెళ్లి జరిపించాను. పైగా అది కూడా ఆమె భర్తతోటే. సర్లే, మంచి జరిగింది. మీరు సంతోషంగా ఉన్నారు. మీరిద్దరూ ఇదే విధంగా హ్యాపీగా ఉండండి. వెళ్ళమ్మా ప్రజ్ఞ, వెళ్ళు. అభిని జాగ్రత్తగా చూసుకో తల్లి. ప్రజ్ఞ, ఒక మాట, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే నాతో చెప్పమ్మా. అలాగే. రే, కారు నుజ్జు నుజ్జు అయిన విధానం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, వాళ్ళిద్దరి గతి కూడా ఇలాగే అయి ఉంటుంది. ఫుల్ మటాష్. అవునా కదా? నిజమే కమాండో. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళటం సాధ్యం కాదు. మరి ఎందుకు దొరకట్లేదురా? ఏంట్రా, ఏం చేసావు నువ్వు? ఏమన్నాడు వీడు?
నా కారణంగా వాళ్ళిద్దరూ నా చేతి నుంచి జారిపోతుంటే నేనేమీ చెయ్యలేకపోయినా. ఈ రోజు నీ కారణంగా వాళ్ళిద్దరూ నీ చేతి నుంచి జారిపోతుంటే నువ్వు మాత్రం ఏం చేసావు? కమాండో అంటే కమాండో. కమాండో ఏం కమాండో ఎవరావు నువ్వు? నకిలీ ఆర్మీలో ఉన్నట్టున్నావు నువ్వు. నువ్వేం రియల్ ఆర్మీలో లేవు. ఏదో గ్రూప్లో ఉన్నట్టున్నావు. దాని నుంచి కూడా చీటింగ్ కారణంగా పీకేస్తుంటారు. నువ్వేమనుకున్నావు? నీ గురించి నాకేమీ తెలియదు అనుకున్నావా? నీ హిస్టరీ మొత్తం తెలుసు నాకు. చూడరా, నాకు తెలుసు నీ మీద పడ్డ దేశద్రోహం నింద కారణంగా నువ్వు ఈ పనులు చేయడం మొదలు పెట్టావు అని. ఇప్పుడు నీ ఈ చీటింగ్ నేచర్ కారణంగా నా పని ఆగిపోయిందనుకో, నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. అర్థమైందా? రే నిఖిల్, ఇప్పుడు నువ్వు నేను చెప్పేది విను. నువ్వు నా గురించి ఆరా తీసావు, చాలా సంతోషం బ్రదర్. కానీ నువ్వు నా గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది. నేను ప్రైవేట్ ఆర్మీ వాళ్ళని చీటింగ్ చేశాను. ఎందుకు చేశానో తెలుసా? నా దేశం కోసం. సరే వదిలే, అది నా గత చరిత్ర. కానీ నేను నా క్లయింట్స్తో ఎప్పుడూ చీటింగ్ అనేది చేయలేదు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నేను వాళ్ళిద్దరిని చంపుతానని. అంటే దాని అర్థం చంపే తీరుతాను. అర్థమైందా? నీ కోతలు నేను చాలా విన్నాను, నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు వాళ్ళిద్దరి శవాల్ని తీసుకొచ్చి నా ముందు పెట్టినప్పుడే నేను నీ మాట వింటాను, నిన్ను నమ్ముతాను. లేదనుకో, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నా దృష్టిలో వీళ్ళందరూ ఎలాగో, ఇప్పుడు నువ్వు నా పని చేయలేదనుకో, అప్పుడు నువ్వు కూడా నా దృష్టిలో వాళ్ళలాగే ఉంటావు. అర్థమైందా? అరే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చాలా చలిస్తుంది నాకు. ప్లీజ్ ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దు. నువ్వు నా దగ్గర కూర్చో. నేను నీకోసమే కదా వెళ్ళాను. అరే నా కోసం వెళ్ళొద్దు, నా కోసం రా. కొత్తగా పెళ్ళయింది మనకి. కొత్తగా పెళ్ళైన జంట ఎవరైనా ఎప్పుడు అతుకుపోయి ఉంటారు. ఇంకా ఫస్ట్ నైట్ చేసుకుంటారు. ఇలా వదిలిపెట్టి వెళ్ళరు ఎవరు. మీకు అసలు సరిగ్గా కూర్చోడమే రావడం లేదు, కానీ ఫస్ట్ నైట్ కావాల్సి వచ్చిందా? సరే ఫస్ట్ నైట్ ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు. ముందు నువ్వు దగ్గరికి రా, చలిస్తుంది. చలిస్తుందంటే రగ్గు తీసుకొస్తాను. అరే రగ్గెందుకు? నా రగ్గువి నువ్వే. కిటికీ మూసేసి వస్తాను. కిటికీ తెరిచిందిగా, అందుకే మీకు చలేస్తుంది. నువ్వు కిటికీ వెనకాల పడ్డావేంటి? ఇక్కడ మన శోభనం జరగలేదని బాధపడుతుంటే అరే ఆ కిటికీ వదిలేసి నువ్వు తొందరగా నా దగ్గరకు వచ్చి కూర్చో. ఇప్పుడు బెటర్ ఫీల్ అవుతున్నాను. ముందు మీ గాయం నయమనివ్వండి, ఆ తర్వాత రొమాన్స్ చేయొచ్చు. నేను వెళ్ళి దుప్పటి తెస్తాను. అరే గాయంది ఉంది. నా గాయానికి మందువి నువ్వే. ఇప్పుడు నువ్వు దాన్ని ప్రేమగా నిమిరావనుకో, దానంతట అదే తగ్గిపోతుంది. మీరెప్పుడు ఇలాగే చేస్తారు. మీకు పక్క దెబ్బ తగిలింది, మీకు ఒంట్లో బాలేదు, కానీ మీరు మీ గురించి కేర్ తీసుకోకుండా ఉండలేను. అమ్మా, నేను విన్నది నిజమేనా? నువ్వేదైతే విన్నావో అది అక్షరాల నిజం. నిజంగా సంబంధాలు చూస్తున్నాను నీకు. అయినా నువ్వెలాగింతకాలం మాతోనే ఉన్నావుగా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ రాజకుమారుడితో రాజమహల్లో ఉండు. అమ్మ, నేను సీరియస్ గా అడుగుతున్నాను. పట్టుకో, ఇవి కట్ చేయాలి నువ్వు. సరే అయితే చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావు? నేను అత్తయ్య చెప్తుండగా విన్నాను, నాన్న చనిపోలేదు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయారటగా. నువ్వు అచ్చం బుల్బుల్లా మాట్లాడుతున్నావు. ఎవరో అన్నారని నన్ను పట్టుకొని నిలదీస్తున్నావా? అయినా మామయ్య అత్తయ్య వేరే వాళ్ళ గురించి మాట్లాడుంటారు, నువ్వే సరిగ్గా వినుండవు. అయినా మీ నాన్నగారు చనిపోయారు. నేను నీకు చెప్పాను కదా. ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, కలర్ బట్టలు వేసుకుంటున్నానని. నేను ఇవి కట్టుకోలే, తెల్లటి బట్టలే వేసుకుంటాను. కానీ అత్తయ్య చెప్పింది, అత్తయ్య కట్టుకోమని, అందుకే నేను కలర్ బట్టలు కట్టుకుంటున్నాను. నేను తెల్లటి బట్టలు వేసుకుంటే అప్పుడే నువ్వు నమ్ముతావా మీ నాన్నగారు ఈ లోకంలో లేరని? సరే అయితే నేను రేపటిచి తెల్లటి బట్టలు వేసుకుంటానులే. వద్దమ్మా, సారీ అమ్మా. ఆ అత్తయ్య మావయ్య చెప్పుకుంటున్నారు,
లేదంటే నేను అసలు అడిగేదాన్నే కాదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు దీని గురించి అడగను, ఎప్పుడు అడగను. అంటే దీని అర్థం అమ్మ నాకు ఏదైతే చెప్పిందో అదంతా అబద్ధం అన్నమాట. లేదు, నేను నాన్నగారినే అడుగుతాను. ఇప్పుడు ఆయన నా ప్రశ్నలకి సమాధానం చెప్తారు. ఓకే, రగ్గు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక పని చేద్దాం, నువ్వు కూడా రగ్గులో. అరే నాన్న, ప్రజ్ఞ, ఏంటమ్మా? ఏమైనా కావాలా? అవును, ఒకటి కావాలి. ఏం కావాలి? చాలా చాలా ప్రశ్నలకి జవాబు కావాలి. ఏం ప్రశ్నలమ్మా? ఎవరు వీళ్ళందరూ? మీ పక్కనున్నారే ఆ పిల్లలెవరు? మీ పక్కనున్న ఆవిడెవరు చెప్పండి. ఇది నా ఫ్యామిలీ ఫోటో. దీని గురించి నేనేమీ మాట్లాడాలనుకోవటం లేదు. వీళ్ళందరూ ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు జవాబు చెప్పి తీరాలి. నేను చెప్పానుగా, నేను దీని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని. నా దగ్గర ఏ సమాధానము లేదు, ఎలాంటి సమాధానము లేదు. నువ్వు నా కూతురు లాంటి దానివే, కూతురువి కాదు. అందుకని మొండి చేయొద్దు, ఇంకా ఇలా కూతురుగా పెత్తనం చేయొద్దు. నేను దీని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. మర్చిపో ప్రజ్ఞ, నువ్వు ఈ ఫోటో చూసిన సంగతి. నాకు కూడా తండ్రి ఉన్నారని నేను ఎప్పుడు మర్చిపోయాను. కానీ ఈరోజు మీరు నాకు గుర్తు చేశారు కాబట్టి మీరు నాకు జవాబు చెప్పి తీరాల్సిందే. వీళ్ళందరూ ఎవరో చెప్పండి. నేను చెప్పాను కదా, నేనేమి మాట్లాడదలుచుకోలేదని. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఈ ఫ్యామిలీ మీ ఒక్కరిది మాత్రమే కాదు. ఇదిగో ఈ ఫోటోలో మీ పక్కన ఉన్న అమ్మాయిని నేనే. ఆవిడ మా అమ్మ, ఆవిడ పక్కన ఉన్న ఆవిడ మా నాన్నమ్మ. ప్రజ్ఞ, నువ్వు నా కూతురువా? ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఈ అమ్మాయివి నువ్వా? అవును, నేనే. ప్రజ్ఞాని, ప్రజ్ఞ అరోరాని. మీ అమ్మ పేరు సరళ? అవును, మా అమ్మ పేరు సరళ. ఇదిగో ఈ ఫోటోలో మీ పక్కనుంది. ప్రజ్ఞ, నువ్వు నా కూతురువా? ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇదంతా ఏంటి? లేదమ్మా ప్రజ్ఞ, అర్థం కానిది ఏమీ లేదు. నువ్వు నా కూతురువే, నువ్వు నా ప్రజ్ఞవే. నేను మీ కూతుర్నా? మరి మీరు ఎక్కడున్నారు? ఇంకా నాకు అర్థం కానిది ఏంటంటే ఇప్పటిదాకా నేను ఏదైతే వింటూ వస్తున్నానో అది అబద్ధం ఎలా అవుతుంది? ఒకవేళ మీరు చనిపోకుండా బ్రతికే ఉంటే మరి మాతో పాటు ఎందుకు లేరు? నాకు మీ అవసరం వచ్చినప్పుడు మీరు నా పక్కన ఎందుకు లేరు? ఇంకా ఇదిగో ఈ ఫోటోలో ఇద్దరు పిల్లలున్నారే, వీళ్ళెవరు? ప్రజ్ఞ, నేను నీకు చెప్పానుగా, నేను నా కూతురు ఇద్దరితో కలిసి ఉంటున్నాను. వీళ్ళిద్దరూ నీ చెల్లెళ్ళు. నా చెల్లెల్లా? నాకు ఒక్కతే చెల్లెలుంది, బుల్బుల్. మరి వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు ఎలా? నాకు అసలు ఎందుకు చెప్పలేదు? వీళ్ళ గురించి నాకు ఎందుకు అబద్ధం చెప్పారు? నాకు నా జీవితం గురించి ఏమీ తెలీదు. నాకేం అర్థం కావడం లేదు. నాకు జవాబు చెప్పండి. మీరెక్కడికి వెళ్ళిపోయారు? మా అమ్మ జీవితాంతం ఎందుకు ఒంటరిగా గడపాల్సి వచ్చింది? మీరు అసలు తెలుసుకోలేదా మేము ఎలా ఉన్నాము అని? మీకైతే తెలుసు కదా మేమందరం బ్రతికే ఉన్నాము అని. మీరెక్కడున్నారు? మాకు కుటుంబం అవసరం ఉన్నప్పుడు మీరెక్కడున్నారు? చెప్తానమ్మా. ప్రజ్ఞ, ఇదప్పటి విషయమమ్మా. అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి, 7-8 ఏళ్ళుంటాయి. అప్పుడు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. మీ అమ్మకు దాని గురించి తెలిసిపోయింది. అరే వస్తున్నాను.
ఎవరు? ఇదిగోండి నీళ్ళు తాగండి. ఎవరిమే? ఈమె సరళ అని నా భార్య. ఇదేనా నువ్వు చెప్పిన మీటింగ్? ఈవిడేనా నీ క్లయింట్? నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సరళ 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 చెప్పేది విను. నేను సరళకి ఎంతగానో నచ్చ చెప్పాను తప్పైపోయిందని, కానీ సరళ నా మాట వినలేదు. మా అమ్మ కూడా, అంటే మీ నానమ్మ కూడా సరళని సపోర్ట్ చేసింది. చిచి, ఇలాంటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా రఘు? అరే, ఇలాంటి పని చేసే కంటే ఎందులోనైనా దూకి చావచ్చు కదా. ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం? నువ్వైతే నా పరువు మొత్తం తీసేశావు. బంగారం లాంటి భార్య ఉంది, రత్నాలు లాంటి 4 పిల్లలుండగా నీకిదేం పాడు బుద్ధిరా? నువ్వసలు నా కళ్ళ ముందు ఉండొద్దు. ఈ ఇల్లు నీది కాదు, నాది. ఒకవేళ ఇలా అంటావేమో, ఇది నా తండ్రి ఇల్లని. చనిపోయే ముందు ఇది నా పేరు మీద రాసిపోయారు. ఇప్పుడు నా ఇష్టం, నేనెవరికైనా ఇచ్చుకుంటాను. నీలాంటి బాధ్యత లేని కొడుకు నాకొద్దు. ఇల్లు అమ్మ పేరు మీద ఉంది. అమ్మ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మంది. నేను నా కోడలతో పాటు ఉంటాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ ముఖం కూడా చూడదలుచుకోలేదు. నేను అనుకున్నాను, నేను చేసిన తప్పేదో చేశాను, కానీ సరళ కూడా తప్పు చేసింది. ఆమె ఇంటికి వెళ్ళి ఆ విషయం అమ్మకి, మీ నాన్నమ్మకి చెప్పకుండా ఉండాల్సిందే. నేను అనుకున్నాను, ఆమె ఈ విషయం ఈరోజు అమ్మకి చెప్పింది, రేపు వీధి మొత్తానికి చెప్పేస్తుందని. నా పరువు పోతుందనుకున్నాను. నేను ప్రతీకారపు జ్వాలతో రగిలిపోయాను. నాకు సరళ మీద చాలా కోపం వచ్చింది. నాకు అనిపించింది సరళ నా సంతోషాలన్నీ లాగేసుకుందని. అందుకని నేను తన మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. నేను కూడా ఆమె సంతోషాలు నాశనం చేయాలనుకున్నాను. అప్పుడు నా మైండ్లోకి ఒక ఐడియా వచ్చింది. నేను సరళ నుంచి తన పిల్లల్ని దూరం చేయాలని, ఆమె సంతోషాలన్నీ లాగేసుకోవాలని. ఒక రాత్రి నేను ఇంటికొచ్చాను, మీ నలుగురిని నా వెంట తీసుకుపోవటానికి. అదే రోజు మీ మావయ్య నిన్ను ఇంకా బుల్బుల్ని తనతో పాటు తీసుకెళ్లాడు. ఎందుకంటే ఇంటి సమస్యల ప్రభావం మీ మీద పడకూడదని. ఇక నాకు సృష్టి ఇంకా ప్రీతి కనపడ్డారు. నేను సృష్టిని ప్రీతిని ఎత్తుకున్నాను. ఇక ఇంట్లో నుంచి వెళ్ళబోతున్నాను. అంతలో సరళ నిద్రలోంచి మేలుకుంది. ఆమె కేకలు పెట్టడం మొదలుపెట్టింది. ఆమె నన్ను ఆపాలని ప్రయత్నించింది. నేను చాలా కోపంలో ఉండటం వల్ల నేను సరళను తోసేశాను. ఇక నీ చెల్లెళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాను. ఆ తర్వాత బహుశా మీ నాన్నమ్మ సరళకి నచ్చజెప్పి ఉంటుంది ఈ విషయాన్ని అంతటితో వదిలేయమని. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మర్చిపోమని. తర్వాత నాలో ఒక భయం మొదలైంది, కొంపదీసి నేను దొరికిపోతానేమోనని. అప్పుడు నేను సిటీ వదిలేసి పారిపోయాను. ఇక ఇక్కడికి వచ్చి నీ చిన్న చెల్లెళ్ళిద్దరితో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ప్రజ్ఞ, నాకు తెలుసమ్మా, నేను మీ పిల్లల పట్ల ఇంకా సరళ పట్ల చాలా అన్యాయం చేశాను. మీలో 2 పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, తల్లి దగ్గర తండ్రి లేకుండా. ఇంకా మిగతా 2 ఇక్కడే చదువుకుంటున్నారు, నా దగ్గర తల్లి లేకుండా. నేను చాలా ప్రయత్నించాను పిల్లలిద్దరికీ ఒక మంచి జీవితం ఇవ్వటానికి. కానీ నా జీవితం కోసం నేను ఎంచుకున్న దారి అది రోజు రోజుకి కష్టంగా మారింది. పిల్లలు బరువైతే మోయగలిగాను, కానీ ప్రజ్ఞ, నా తప్పు బరువును మోయలేకపోయాను. ప్రజ్ఞ, మీ అమ్మాయి కరెక్ట్ అమ్మా, నాది తప్పు. సరళ నీతో సరిగ్గానే చెప్పింది, నేను చచ్చిపోయానని. ఆమెకి ఇష్టం లేదు తల్లి నా నీడ మీ మీద పడటం, లేదా మీరు నా గురించి ఎదురు చూడటం. నేను సరళని క్షమాపణ అడిగే అర్హతని కోల్పోయాను. కానీ నిన్ను క్షమాపణ అడుగుతాను ప్రజ్ఞ. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు ప్రజ్ఞ. నాకు తెలుసు ప్రజ్ఞ, నువ్వు కూడా నన్ను క్షమించలేవని. కానీ ఒక మాట చెప్పొచ్చుగా తల్లి. నాన్న, నువ్వు చెడ్డవాడివి కాదు, నీ పరిస్థితులు చెడ్డవని. నా టైం ఇప్పుడు కూడా బాగాలేదు. ఇప్పుడు కూడా చూడు, నేను నా కూతుళ్ళిద్దరి కోసం మంచి అబ్బాయిలను వెతుకుతున్నాను.
నాకు మంచి అబ్బాయిలు దొరకటం లేదు. నాకు ఒక విషయం గురించి భయం పట్టుకుంది. నేను మీ అమ్మకి చేసిన అన్యాయమే. రేపు నా అల్లుళ్ళు నా కూతుళ్ళకి చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడేమవుతుంది? చాలా శిక్ష అనుభవించాను. ఇప్పుడు క్షమించబడటం అవసరం. పెద్ద మనసుతో నువ్వు నన్ను క్షమించమ్మా ప్రజ్ఞ.